హాయ్ అండి, నేను మీ శివ మాస్టరు. మనం డిఎస్సి ఎస్జిటి సైకాలజీ క్లాసులు చేసుకుంటున్నాం కదా. రెండో పాఠమైన వికాస దృక్పథాల్లో 5 పార్ట్స్ చేసాం ఆల్రెడీ. ఇది పార్ట్ 6 అనమాట. ఏంటో చూద్దాం. భాషా వికాసం. భాషా వికాసం సాంఘీకరణలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. తన భావాలను ప్రసారం చేయగల బాలలు తమ సమవయస్కులతో చక్కని సాంఘిక సంబంధాలను ఏర్పరచుకోగలరు, సమ్మతిని పొందగలరు. కానీ భావప్రసారం చక్కగా చేయలేని బాలలు తమ సమవయస్కుల ఆమోదాన్ని పొందలేరు. భాషా వికాసం ఆలస్యమై మిగతా విద్యాభ్యాసంలో వెనకబడిపోవడం జరుగుతుంది. భాషా వికాసంలోని ముఖ్యాంశాలు. భాషా వికాసం పిల్లలందరిలో ఒకే వేగంతో జరగదు. అందువల్ల భిన్న వయసులలో పిల్లలు భాష ద్వారా తమ భావాలను వ్యక్తీకరించడం జరుగుతుంది. భాష ద్వారా వ్యక్తీకరించిన విషయాల కంటే పెద్దలతో మాట్లాడినప్పుడు ఎక్కువ విషయాలను అర్థం చేసుకోగలరు. ఏంటంటే భాషా వికాసం పిల్లలందరిలో ఒకే వేగంతో జరగదు. దానివల్ల వేరువేరు వయసులో పిల్లలు భాష ద్వారా తమ భావాలను వ్యక్తీకరించడం జరుగుతుంది. భాష ద్వారా వ్యక్తీకరించిన విషయాలు అంటే మనం నోటితో భాష ద్వారా చెప్పిన విషయాలు, నేర్చుకున్న విషయాల కంటే మనకంటే పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళ అనుభవాల నుండి నేర్చుకునేదే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సగటున మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో భాషా వికాసం ముందుగా జరుగుతుంది. మగపిల్లలు కొద్దిగా ఆలస్యంగా, మందంగా ఉంటారు. ఆడపిల్లలు తొందరగా మాట్లాడగలిగి భాషను అర్థం చేసుకుని మాట్లాడగలుగుతారనమాట. భాషా వికాసం పిల్లలందరిలో ఒకే వేగంతో జరగదు. కాబట్టి ఒక శిశువు భాషా వికాసాన్ని ఇంకొక శిశువు భాషా వికాసంతో పోల్చరాదు. కరెక్ట్. పిల్లలందరూ ఒకేసారి మాట్లాడడం అనేది జరగదు. వేరు విధాలుగా వాళ్ళ స్థాయిని బట్టి వైయక్తిక భేదాలను అనుసరించి భాషను నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఒకరినొకరిని పోల్చి చూడకూడదు అనమాట. తల్లిదండ్రులు తమ పిల్లవాడిలో భాషా వికాసం సక్రమంగా జరగడం లేదు గుర్తించినప్పుడు సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలి. భాషా వికాసం సరిగ్గా ఉందా లేదా అని ప్రతి తండ్రి తల్లి తమ పిల్లల్ని చూసుకోవాలన్నమాట. సక్రమంగా ఉంటే పర్లేదు, సక్రమంగా లేని ఎడల వైద్య సలహా మేరకు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. నిపుణులు సంప్రదించి స్పీచ్ థెరపీలు కానీ ఏదైనా సొల్యూషను ఇప్పించాలన్నమాట. వాక్కు వికాసంలో మైలురాళ్ళు, ముఖ్య ఘట్టాలు ఏంటో చూద్దాం. 7 రోజుల వయసులో శైశవ దశలో ఉన్న శిశువు తన తల్లి వాక్కును గుర్తించగలడు. 2 సంవత్సరాల వయసులో తన తండ్రి వాక్కు ఇతరుల వాక్కుకి మధ్య తేడాలను గుర్తించగలడు. ఏంటంటే శిశువు 2 రోజులకే శైశవ దశలో తన తల్లి మాట్లాడినప్పుడు ఈవిడ నా తల్లి అని గుర్తుపెట్టుకుంటాడంట. అదే 2 సంవత్సరాలు వచ్చేసరికి తన తండ్రి మాట్లాడిన దానికి ఎంతమందిలో ఉన్నా గుర్తించే తండ్రి మాట్లాడిన దాన్ని గుర్తించగలుగుతాడు అనమాట. అది ఎప్పుడు వస్తుంది? 2 సంవత్సరాలకు వస్తుంది. 7 రోజుల వయసులోనే శిశువు తన తల్లిని వాక్ని గుర్తిస్తుంది. 3 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలను చేయడం శిశువు ప్రారంభిస్తారు. ఎప్పుడంట? 3 నెలల వయసు వచ్చేసరికి అచ్చును పోలిన శబ్దాలని శిశువు చేస్తాడంట 3 నెలలకే. మరి 6 నుండి 8 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలతో పాటు హల్లును పోలిన శబ్దాలను కూడా కలిపి చేయడం జరుగుతుంది. ఉదాహరణ డాడ్డా, మా అమ్మ వంటి శబ్దాలు. ఏంటంట 3 నెలలకే అచ్చు శబ్దాలను పోలిన శబ్దాలను శిశువు చేస్తాడంట 3 నెలలకే. 6 నుండి 8 నెలలు వచ్చేసరికి అచ్చులతో పాటు హల్లులను పోలిన శబ్దాలను కూడా కలిపి జత చేసి పలకడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు? 6 నుండి 8 నెలలకి. ఎలాంటి పదాలు పలుకుతాడంట? డాడ్డా, మా అమ్మ వంటి శబ్దాలు. ఇతరులు చెప్పిన ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించగలడు. 15 నెలల వయసులో అచ్చులు, హల్లుల శబ్దాలు చేయడం ప్రారంభించినప్పుడు ఆ శబ్దాలు మాటలుగా ధ్వనిస్తాయి. ఎప్పుడు? 15 నెలలు వచ్చేసరికి అచ్చులు, హల్లులు నేర్చుకున్నాడు కదా, అవి మాటల రూపంలో మారుతాయి అన్నమాట 15 నెలలకి. 15 నెలల వయసులో దాదాపు 10 మాటలను ఉచ్చరించగలుగుతారు శిశువు అనేది. 15 నెలలు వచ్చేసరికి ఎన్ని మాటలు వస్తాయంట? 10 మాటలు పలకగలడంట.
18 నెలల వయసులో బంతి లాంటి నామవాచక పదాలను, ఎలాంటిది బంతి లాంటి, ఉదాహరణకి నామవాచక పదాలను ఎప్పుడు 18 నెలల టయానికి తనకు ప్రాధాన్యత గల వ్యక్తుల పేర్లను ఉచ్చరించగలడు. 18 నెలలు వచ్చేసరికి తనకు తెలిసిన వాళ్ళ పేర్లను, బంతి లాంటి నామవాచక పదాలని చెప్పేస్తాడంట శిశువు 18 నెలలకి. భాషతో పాటు ఇంగితాలను కలిపి ఉపయోగించడం జరుగుతుంది. అదే వయసులో ఒక పనిని కాకుండా ఒక దాని తర్వాత ఇంకొక పనిని చేయగలడు. ఒకే పనిని కాకుండా ఒకదాని తర్వాత ఇంకో పనిని చేసే సామర్థ్యం కూడా ఎప్పుడు వస్తుందంట? 18 నెలలకి. నామవాచక పదాలతో పాటు తనకు తెలిసిన వాళ్ళ పదాలు కూడా ఉచ్చరించగలుగుతాడు, చెప్పగలుగుతాడు 18 నెలల వయసు వచ్చేసరికి. 2 సంవత్సరాల వయసులో సరళమైన పదాలను, సరళ పదాలు పలికేది ఎప్పుడు? 2 సంవత్సరాల వయసులో. కలిపి వాక్యాలుగా ఉచ్చరించగలడు. సరళమైన పదాలు 4-5 కలిపి ఒక వాక్యంగా తయారు చేసి పలుకుతాడంట 2 సంవత్సరాలకి. అంటే శిశు అంతానికి సరళ పదాలతో వాక్యాలు ఉచ్చరించగలుగుతాడు అనమాట. 3 సంవత్సరాల వయసులో పూర్వబాల స్టార్టింగ్లో 4 నుండి 5 పదాలు గల వాక్యాలను ఉపయోగించగలడు. 2 సంవత్సరాల అంతానికేమో సరళ పదాలతో వాక్యాలను తయారు చేసి ఉచ్చరిస్తాడు. 3 సంవత్సరాల వయసులో 4-5 పదాల వాక్యాలని ఉపయోగించగలుగుతాడంట. తాను విన్న మాటలను మరలా తిరిగి చెప్పగలుగుతాడు. ఇప్పుడు 3 సంవత్సరాలకి. 4 సంవత్సరాల వయసులో ఏమైతే చూద్దాం. 4 సంవత్సరాల వయసులో భాషకు సంబంధించి అనేక వాక్యాలను అర్థం చేసుకోగలడు. ఇప్పుడు 4 సంవత్సరాల వయసులో వస్తువుల మధ్య భౌతిక సంబంధాలను అర్థం చేసుకోగలడు. ఈ వస్తువు దేనికి ఉపయోగపడుతుంది, దీని ధర్మం ఏంటి, ఇదేంటి అనేది 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి అర్థమైద్దంట. ఉదాహరణకి కింద, పైన, పక్కన ఇలాంటి పదాలు ఈ వయసులోనే అర్థం చేసుకుంటారు. పిల్లల పేర్లను, వయసును, లింగాన్ని చెప్పగలుగుతాడు. తన సమవయస్కులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లను ఉచ్చరించగలుగుతాడు. వాళ్ళు ఆడ, మగ అనే లింగాన్ని చెప్పగలుగుతాడు, ఎవరంటే చెప్పగలుగుతాడు. అంతేకాకుండా సర్వనామం ఉపయోగించడం ఎక్కడ ప్రారంభం అవుద్దంట? 4 సంవత్సరాల వయసులో ప్రారంభమైంది. అపరిచితులు వారు ఉపయోగించే భాషను అర్థం చేసుకోగలరు. అంటే 4 సంవత్సరాల వయసులో ఉన్న శిశువు మాట్లాడితే తెలియని వాళ్ళు కూడా గ్రహించగలుగుతారు సమాచారాన్ని. ఓకే. భాషణాన్ని పెంపొందించుటకు బాల్యంలో నిర్వహించవలసిన పనులు ఏంటో చూద్దాం. ఎక్కువ సంఖ్యలో పదాలను, వాటి అర్థాలను అభ్యసింప చేయాలి. అంతేకాక అంకెలను, రంగుల పేర్లను కూడా చెప్పమనాలి. ఏంటంట? ఎక్కువ సంఖ్యలో పదాలని, వాటి అర్థాలని చదవమనాలి, అభ్యసించి చేయమనాలంట. దానివల్ల ఏమైంది? నాలెడ్జ్ పెరిగి వాటి మీద ఒక అవగాహన వస్తుంది. అంకెలని, రంగుల పేర్లను కూడా చెప్పమనాలి. అంకెలు వాటితో పాటు ఏ రంగులు ఉన్నాయో వాటి పేర్లను కూడా చెప్పమనాలంట. ఉచ్చారణ, కొన్ని శబ్దాలు లేదా కొన్ని శబ్దాల కలయికను ఉచ్చరించడం అంటారు. అందువలన ఆ శబ్దాలను ఉచ్చరించడాన్ని పదే పదే పలుకుతూ అభ్యసింప చేయాలి. ఉదాహరణకు రేడియో ద్వారా లేదా టెలివిజన్ కార్యక్రమాలను చూడడం ద్వారా కొత్త పదాలను అభ్యసించడమే కాకుండా వాటి ఉచ్చారణను కూడా ప్రోత్సహించాలి. కొన్ని శబ్దాలు లేదా శబ్దాల కలయికను ఉచ్చరించడం కష్టమైనప్పుడు ఆ శబ్దాలను ఉచ్చరించడానికి పదే పదే పలకమని చెప్పాలంట. ఆ పదాలని మళ్ళీ మళ్ళీ పలికింపజేయాలి. రేడియో ద్వారా, టీవీ ద్వారా విన్న పదాలని, చూసిన పదాలని అభ్యసించడమే కాకుండా వాటిని మరలా తిరిగి చెప్పేలాగా మనం ప్రోత్సహించాలి. వాక్యాలను నిర్మించడం ఏంటో చూద్దాం. 2 లేదా 3 సంవత్సరాల వయసులో 3-4 పదాలు కలిగిన వాక్యాలను ఉచ్చరింపచేయాలి. ఆ వాక్యాలు అసంపూర్ణంగా ఉంటాయి. 2-3 సంవత్సరాల వాక్యాలు ఎలా ఉంటాయి? శిశువు పలికేవి అసంపూర్ణంగా ఉంటాయి అంట. 3 సంవత్సరాల వయసు తర్వాత 5-6 పదాలు గల, ఎన్ని పదాలు? 5-6 పదాల గల వాక్యాలు 3 సంవత్సరాల తర్వాత పిల్లలతో చెప్పించాలి. ఉత్తర బాల్యంలో బాలల భాష అహంకేంద్రీకృతంగా ఉంటుంది. ఉత్తర బాల్య దశలో ఎలా ఉంటుంది? బాలల భాష అహంకేంద్రీకృతంగా ఉంటుంది. అంటే శిశువు తన గురించి, తన, నా, తన అనేది అహంకేంద్రీకృతం గురించి, తన అభిరుచుల గురించి, తన కుటుంబం గురించి మాట్లాడడం సర్వసాధారణం. పూర్వ బాల్య దశ అంతమయ్యే నాటికి సాంఘీకరణ పొంది భాషను ఉపయోగించడం ప్రారంభమవుతుందంట. పూర్వ బాల్య దశ అంతమ నాటికి సాంఘీకరణ వచ్చింది కదా, అప్పుడు భాషను ఉపయోగించి శిశువు ఉపయోగిస్తాడంట. సాంఘిక సమూహాలు విస్తృతమైన కొద్దీ బాలల భాష కూడా సాంఘీకరణం పొందడమే కాకుండా తక్కువ అహంకేంద్రీకృతం అవుతుంది. ఓకే. ఉత్తర భారతదేశంలో అహంకేంద్రీకృతంగా శిశువు మాట్లాడతాడంట. అంటే శిశువు తన గురించి చెప్తాడనమాట.
నేను ఇది, నా నా కుటుంబం ఇది, మా అమ్మ, మా నాన్న, నేను అని తన గురించి మాత్రమే మాట్లాడతాడు అహంకేంద్రీకృతంగా ఉన్నప్పుడు. అవి పూర్వబాల్య సంతానికి సాంఘీకరణం, అంటే నలుగురిలో తిరగడం, నలుగురితో మాట్లాడడం వల్ల అలా మాట్లాడకూడదని అర్థమై తగ్గిపోతాయి అనమాట. సాంఘీకరణ పెరిగే కొద్దీ అహంకేంద్రీకృత భావం తగ్గిపోతుంది. ఆలోచన. పియాజే ప్రకారం భాషను ఉపయోగించి అనేక విషయాలను మనసులో పొందుపరుచుకోవడం జరుగుతుంది. ఎవరి ప్రకారం? పియాజే ప్రకారం అనేక విషయాలు మనసులో పొందుపరుచుకోవడం అనేది జరుగుతుంది. భాషకు క్రియకు ఉన్న సంబంధాన్ని తొలగించడం ద్వారా సమర్థవంతంగా ఆలోచించడానికి అవకాశం పెరుగుతుంది. పదాలను ఉపయోగించడం ద్వారా తాత్కాలిక అనుభవాల పరిమితిని అధిగమించడం, ఆలోచించడం సాధ్యమవుతుంది. భాషను ఉపయోగించడం ద్వారా వర్తమాన, భవిష్యత్, భూతకాలాలకు సంబంధించిన విషయాల గురించి ఒకే సమయంలో ఆలోచన చేయవచ్చు. పియాజే ప్రకారం ఏంటంటే భాషను ఉపయోగించి అనేక విషయాలు మనసులో పొందుపరచుకోవడం అనేది పిల్లవాళ్ళలో జరుగుతుందంట. భాషకు క్రియకు ఉన్న సంబంధాన్ని తొలగించడం ద్వారా, అంటే మాట్లాడేది చేసేది వేరని, ఒకటే చేయవసరం లేదని అర్థమైతే సమర్థవంతంగా ఆలోచించడానికి అవకాశం పెరుగుతుందంట. పదాలను ఉపయోగించడం ద్వారా తాత్కాలిక అనుభవాల పరిమితిని అధిగమించడం, ఆలోచించడం సాధ్యమవుతుంది. భాషను ఉపయోగించడం ద్వారా ఏం చేస్తాడంట? వర్తమానం, ప్రజెంట్ జరుగుతుంది, భవిష్యత్తులో జరగబోయేది, భూతకాలం జరిగిపోయింది, ఈ 3 కాలాలు ఒకేసారి ఉపయోగిస్తాడంట. పూర్వబాల్య దశలో పిల్లల్లో భాష వేగంగా వికాసం చెందడం జరుగుతుంది. ఎప్పుడు? పూర్వబాల్య దశలో పిల్లల్లో భాషా వికాసం వేగంగా జరుగుతుందంట. భాషలోని ఉపవ్యవస్థలను ఫోనాలజీ, సెమాంటిక్స్, ప్రోగ్మాటిక్స్ గురించి చూద్దాం. భాషలో ఉపవ్యవస్థలు ఏంటి? ఫోనాలజీ, సెమాంటిక్స్, ప్రోగ్మాటిక్స్. ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. భాషలో పై ఉపవ్యవస్థలు ఉన్నాయి. అవి శబ్దానికి సంబంధించినవి, అర్థానికి సంబంధించినవి, వాక్య నిర్మాణానికి సంబంధించినవి, నిత్య జీవితంలో ఉపయోగించే భాషకు సంబంధించినది. ఈ విషయాలపై పూర్తిగా పట్టు సాధించినప్పుడు మాత్రమే పిల్లలు సమర్థవంతంగా భావ ప్రసారం చేయగలరు. ఫస్ట్ ఫొనాలజీ ఏంటో చూద్దాం. ఫొనాలజీ ఇది మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయిస్తుంది. ఏంటంటే ఫొనాలజీ అంటే ఉచ్చరించే శబ్దాల క్రమం, శబ్దాల క్రమాన్నే ఫొనాలజీ అంటాం. భాషకు సంబంధించిన క్లిష్టమైన శబ్దాలను విన్నప్పుడు భాష తెలిసిన వ్యక్తి సులభంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ సామర్థ్యం భాషను అభ్యసించడం ద్వారా పొందడం జరుగుతుంది. ఫొనాలజీ అంటే ఏంటి? మనం ఉచ్చరించే శబ్దాల యొక్క వరుస క్రమాన్నే ఫొనాలజీ అంటాం. భాష వచ్చిన వాళ్ళు అయితే సులభంగా మాట్లాడతారు, అర్థం చేసుకుని. ఈ సామర్థ్యం భాషను అభ్యసించడం ద్వారా మెరుగుపడడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సెమాంటిక్స్ అంటే ఏంటో చూద్దాం. సెమాంటిక్స్ అంటే పదాల అర్థాలను అధ్యయనం చేయడం. ఏం చేయడం? పదాల యొక్క అర్థాలను అధ్యయనం చేయడమే సెమాంటిక్స్. గుర్తుపెట్టుకోవాలి. ఫొనాలజీ అంటే వరుస క్రమం, సెమాంటిక్స్ అయితే పదాల అర్థాలను అధ్యయనం చేయడం అన్నమాట. లేదా పదాల సమాఖ్యను ఉపయోగించి భాషను వ్యక్తపరచడం జరుగుతుంది సెమాంటిక్స్ అంటే. పిల్లలు మొదటగా ఒక పదాన్ని ఉపయోగించినప్పుడు ఆ పదం అర్థం పెద్దలు అదే పదాన్ని ఉపయోగించినప్పుడు దాని అర్థానికి సంబంధం ఉండదు. పిల్లలు ఉపయోగించేదానికి, పెద్దలు ఉపయోగించేదానికి ఒకే పదమైన అర్థాలు వేరుగా ఉంటాయంట. వేల పదాల అర్థాలను అభ్యసించడం ద్వారా పూర్వబాల్య దశలో సమర్థవంతంగా భాషను అభ్యసించడం జరుగుతుంది. పూర్వబాల్య దశలో ఎలా అంట? కొన్ని వేల పదాలు అభ్యసించడం ద్వారా భాషను సమర్థవంతంగా నేర్చుకుంటాడంట. అనేక పదాల అర్థాలను అభ్యసించినప్పుడు ఆ పదాలను భిన్న విధానాలతో కలిపి కొత్త అర్థాలను కూడా ఉత్పత్తి చేయగలుగుతాడంట. పదాలను ఏ క్రమంలో అమర్చాలో తెలియజేసే శాస్త్రాన్ని వ్యాకరణం. వ్యాకరణం అంటే ఏంటి? పదాలను ఏ క్రమంలో అమర్చాలో తెలియజేసే శాస్త్రాన్ని వ్యాకరణం అని చెప్పవచ్చు. వ్యాకరణ సూత్రాలను అనుసరించి తప్పు లేకుండా భాషను మాట్లాడడం పిల్లలు అభ్యసిస్తారు. ప్రోగ్మాటిక్స్ అంటే ఏంటి చూద్దాం. నిత్య జీవితంలో సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగించడాన్ని ప్రోగ్మాటిక్స్ అంటారు. అంటే మన డైలీ లైఫ్లో సిచ్యువేషన్లో పదాలను ఉపయోగించడమే ప్రోగ్మాటిక్స్ అనమాట. ఒకే పదం ఒక సందర్భంలో ఒక అర్థాన్ని కలిగి ఉంటే ఇంకో సందర్భంలో ఇంకో అర్థాన్ని కలిగి ఉంటుంది. పదాలతో పాటు ఇంగితాలు, కంఠస్వరం కూడా సందర్భాన్ని బట్టి పదానికి అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది.
ఒక పదమే కానీ సిచ్యువేషన్ బట్టి దాని అర్థం మారిపోద్దంట. ప్రాగ్మాటిక్స్ అంటే ఏంటి? నిత్య జీవితంలో ఆ పదాన్ని ఎక్కడ ఉపయోగించాలని చెప్పి ఉపయోగించడాన్నే ప్రాగ్మాటిక్స్ అంటారు. బాలలలో సంభాషణ సామర్థ్య వికాసం ఎలా ఉందో చూద్దాం. సాంఘికంగా సమూహం మన్నన పొందడంలో సంభాషణ అధిక ప్రాధాన్యతను కలిగి ఉన్నట్లు ఉత్తర బాల దశలో బాలలు గుర్తిస్తారు. అందువల్ల సమర్థవంతంగా సంభాషించడానికి తగిన సామర్థ్యాలని పిల్లలు కలిగి ఉంటారు. కావున తమ సంభాషణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఉత్తర బాల దశలో. ఇందుకోసం ముఖ్యంగా ఈ క్రింద కనపరిచిన 3 రకాల విషయాలు భాషణ సామర్థ్యాన్ని పెంచడానికి దోహదపడతాయంట. ఏంటంటే ఉత్తర భారతదేశంలో జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడు సంభాషణ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. బాగా మాట్లాడడానికి గుర్తింపు వస్తుందనే ఆలోచన ఉంటుంది కాబట్టి బాగా మాట్లాడడానికి కొత్త విషయాలు నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. తమ సంభాషణ సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పిల్లలు ప్రయత్నిస్తూ ఉంటారంట ఉత్తర భారతదేశంలో. మధ్యతరగతి ఉన్నత తరగతికి చెందిన తల్లిదండ్రులు సంభాషణ సామర్థ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. ఎవరెవరో మధ్యతరగతి వాళ్ళు ఉన్నత తరగతికి చెందిన వారు ఏంటంట సంభాషణ సామర్థ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తారంట. తమ పిల్లలు సమర్థవంతంగా సంభాషించడానికి తగిన ప్రేరణని తల్లిదండ్రులు కల్పిస్తారు. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో తమ పిల్లలు భాషా ఉచ్చారణలో చేస్తున్న తప్పులను, వ్యాకరణానికి సంబంధించిన తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడ? ఉత్తర భారతదేశంలో. అంతేకాక కుటుంబంలో జరిగే సంభాషణలో పాల్గొనడానికి పిల్లల్ని మాట్లాడడానికి ప్రోత్సహిస్తారంట ఉత్తర భారతదేశంలో. మధ్యతరగతి ఉన్నత తరగతి చెందిన తల్లిదండ్రులు పిల్లల యొక్క సంభాషణ సామర్థ్యాన్ని పెంచడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారంట. వాళ్ళని మాట్లాడడానికి ఎక్కువగా మోటివేషన్ ఇస్తారు, ప్రేరణ కల్పిస్తారు. ఉత్తర భారతదేశంలో ఉచ్చారణలో ఏదైనా దోషాలు కానీ వ్యాకరణంలో దోషాలు ఉన్నప్పుడు సమర్థవంతంగా వాటిని సరి చేసుకునేలాగా ప్రోత్సహిస్తారంట తల్లిదండ్రులు. రేడియో, టెలివిజన్ ప్రసారాలు గమనిస్తే బాలలు తమ సంభాషణ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. రేడియోలో వినడం ద్వారా, టీవీలో చూడడం ద్వారా మాట్లాడేదాన్ని సామర్థ్యాన్ని అంట పిల్లలు పెంపొందించుకుంటారంట. పాఠశాల దశలో పిల్లలు అనేక విషయాలకు సంబంధించిన పాఠ్యాంశాలను అభ్యసిస్తారు. పాఠశాలలో ఉండే పిల్లలు ఏం చేస్తారు? పాఠాలను సమర్థవంతంగా అభ్యసిస్తారంట. పాఠాలని సమర్థవంతంగా అభ్యసించినప్పుడు కొత్త పదాలను, వాటి అర్థాలను అభ్యసించవలసి ఉంటుంది. పాఠాలను అభ్యసించేటప్పుడు కొత్త పదాలు తగిలితే వాటి అర్థాలను కూడా నేర్చుకుంటారు. వారు పదాలను తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే ఆ పొరపాటును ఉపాధ్యాయులు సరిదిద్దడం జరుగుతుంది. పిల్లలలో పాఠాలు చదవడం, పుస్తకాలు చదవడం, ఇతరులతో సంభాషించడం, ప్రసార సాధనాలతో పరిచయం మొదలైన అంశాలు సంభాషించడానికి, రాయడానికి, అనువైన పదజాలం అభ్యసించడానికి దోహదం చేస్తుంది. ప్రత్యేక అర్థాలు గల పదాలను, పరిమితంగా ఉపయోగించే పదాలను కూడా అభ్యసించడం జరుగుతుంది. కొత్త పాఠాలు నేర్చుకున్నప్పుడు కొత్త పదాలు పరిచయం అవుతాయి. దాని ద్వారా నాలెడ్జ్ పెరిగి సమర్థవంతంగా సంభాషణ జరగడం అనేది జరుగుతుంది. ఆ నేర్చుకున్న పదాల్లో ఏదైనా తప్పు ఒప్పులు ఉన్నప్పుడు ఎవరు సరి చేయాలంట? ఉపాధ్యాయులు సరి చేయాలంట. పాఠాలు చదవడం, పుస్తకాలు చదవడం, ఇతరులతో మాట్లాడడం, ప్రసార సాధనాల్లో పరిచయం, టీవీ, రేడియో సంభాషించడం, ఇవన్నీ కొత్త పదజాలాన్ని అభ్యసించడానికి శిశువుకు అవకాశం కల్పిస్తాయి. ప్రత్యేక అర్థాలు గల పదాలను, పరిమితంగా ఉపయోగించే పదాలను కూడా శిశువు అభ్యసించగలుగుతాడంట. పైన పేర్కొన్న 3 అంశాలు బాలల సంభాషణ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. వీటి ద్వారా ఏమొస్తుంది? బాలల్లో మాట్లాడే సామర్థ్యం పెరుగుతుందంట. బాలలు అభ్యసించే కొన్ని ప్రత్యేక తరహా పదాలు ఏంటో చూద్దాం. మర్సాదాన్ని సూచించే పదాలు. ఉదాహరణ: దయచేసి, నమస్కారం, గుడ్ మార్నింగ్, బాయ్ బాయ్ మొదలైన పదాలు పిల్లలు ఉపయోగిస్తారు, నేర్చుకుంటారు. రంగులకు సంబంధించిన పదాలు. రంగులకు సంబంధించిన పదాలు ఏంటి? సాధారణంగా ఉపయోగించే కొన్ని రంగుల పేర్లను అభ్యసించడమే కాకుండా పాఠశాలలో అతి తక్కువగా ఉపయోగించే రంగుల పేర్లను కూడా అభ్యసిస్తారు. సంఖ్యలను సూచించే పదాలు. పాఠశాలలో లెక్కలు వేయడం, అభ్యసించడం జరుగుతుంది కాబట్టి సంఖ్యలను సూచించే పదాలను అభ్యసించడం జరుగుతుంది. సంఖ్యల గురించి కూడా నేర్చుకుంటారంట. కాలానికి సంబంధించిన పదాలు. కాలానికి సంబంధించిన పదజాలాన్ని పెద్దలు ఏ స్థాయిలో కలిగి ఉంటారో అదే స్థాయిలో కాలానికి సంబంధించిన పదజాలాన్ని బాలలు అభ్యసించడం జరుగుతుంది. పెద్దలు ఏ రకంగా ఉంటారో అభ్యసన స్థాయి బాలలు కూడా అదే స్థాయికి చేరుకుంటారంట. రహస్య పదజాలాన్ని ఉపయోగించడం. ఇదేంటో చూద్దాం. తమ స్నేహితులతో రహస్యమైన విషయాల గురించి మాట్లాడుకోవడానికి రహస్య పదజాలాన్ని ఎక్కడ? ఉత్తర భారతదేశంలో పిల్లలు ఉపయోగిస్తారు. ఏ భారతదేశంలో? ఉత్తర భారతదేశంలో రహస్యంగా
పదజాలాన్ని ఉపయోగించడం జరుగుతుందంట. ఏంటంట, ఉదాహరణకి కభాష, కా, చభాష వంటి కొత్త కొత్త లాంగ్వేజెస్ ఉపయోగిస్తారంట ఉత్తర భారతదేశంలో. ఈ రకమైన రహస్య పదజాలాన్ని నేర్చి సంభాషించి ఆనందపడతారంట పిల్లలు. ఉచ్చారణ, ఈ వయసులో ఉచ్చారణకు సంబంధించిన పొరపాట్లు సహజంగా జరగవు. ఎందుకంటే పెద్ద పిల్లలు అయిపోతారు కాబట్టి ఉచ్చారణ జాగ్రత్తగానే చేస్తారు. కానీ కొత్త మాటలు ఉచ్చరించినప్పుడు తెలిసిన వాటిని జాగ్రత్తగానే చెబుతారు, కానీ కొత్త నేర్చుకున్నప్పుడు వాటిని పలకడానికి పొరపాట్లు చేయవచ్చు. కానీ పెద్దలు ఉచ్చారణ చేసినప్పుడు గమనించి పొరపాటును సరిదిద్దుకోవడం జరుగుతుంది. లేక పెద్దలు ఉపాధ్యాయులు ఉచ్చారణ దోషాలను సరిదిద్దాలి. వాళ్ళ వల్ల కాకపోతే ఉపాధ్యాయులు గమనించి పలికే వాటిలో ఏమన్నా తేడాలంటే బిగ్గరగా పలకమని చెప్పి, ప్రకాశపట్నం చేయమని చెప్పి వాళ్ళ లోపాలను సరిచేయాలంట. వాక్యాలను నిర్మించడం, ఉత్తర భారతదేశంలో అన్ని రకాల వాక్యాలను నిర్మించగల సామర్థ్యం బాలలకు ఉంటుంది. ఎక్కడ ఉత్తర భారతదేశంలో వాక్యాలు నిర్మించి మాట్లాడగలుగుతారంట. 6 సంవత్సరాల వయసు నుండి 10 సంవత్సరాల వయసు వరకు వాక్యాలను సమర్థవంతంగా నిర్మించలేకపోయినా 9 సంవత్సరాల వయసు వచ్చేసరికి పొందిక గల పెద్ద వాక్యాలు నిర్మించగలరు. 6 నుండి 10 సంవత్సరాలలో సమర్థవంతమైన వాక్యాలను ఉపయోగించలేకపోయినా ప్రతి శిశువుకి 9 సంవత్సరాలు వచ్చేసరికంట పొందిక గల వాక్యాలు నిర్మించి వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసంట. అద్భుతంగా చేస్తారంట. భాషా వికాస దృక్పథాలు స్కిన్నర్, బండూరా, నోమ్ చామ్స్కీ ఏంటో చూద్దాం. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలైన బిఎఫ్ స్కిన్నర్, ఏ బండూరా మరియు భాషా శాస్త్రవేత్త అయిన చామ్స్కీ యొక్క భాషా వికాస దృక్పథాలను క్లుప్తంగా తెలుసుకుందాం. ఇందులో ఏంటంట, స్కిన్నర్ గారు, బండూరా గారు ఏమో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, మరి నోమ్ చామ్స్కీ ఎవరు, లింగ్విస్టిక్ భాషా శాస్త్రవేత్త. భాషా వికాస దృక్పథాల గురించి తెలుసుకుందాం. భాషణ వికాసం స్కిన్నర్ దృక్పథం ఏంటో చూద్దాం. అమెరికాకి చెందిన ఆయన స్కిన్నర్ అని ఆయన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఎవరైనా స్కిన్నర్ అని ఆయన అమెరికాకి చెందినవాడు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. బిఎఫ్ స్కిన్నర్ ప్రకారం అభ్యసన అంటే నేర్చుకోవడం. బిఎఫ్ స్కిన్నర్ ప్రకారం అభ్యసించడం అంటే ఏంటి, నేర్చుకోవడం అని అర్థం. ఏదో ఒక కార్యం, అందుకే అతడు ప్రతిపాదించిన సిద్ధాంతానికి కార్యసాధక నిబంధన. అతని ప్రకారం ఏంటంట, అభ్యసించడం అంటే ఏదో కార్యాన్ని నేర్చుకోవడం. అందుకని ఇతను చేసిన సిద్ధాంతానికి కూడా కార్యసాధక నిబంధన అని పేరు పెట్టాడనమాట. స్కిన్నర్ ప్రకారం అనుకరణ పునర్బలన ప్రక్రియ ద్వారా ఏంటంటే, అనుకరణ పునర్బలన ప్రక్రియల ద్వారా భాషను పిల్లలు వేగంగా అభ్యసించడం జరుగుతుందని ఎవరు చెప్పారు, బిఎఫ్ స్కిన్నర్ గారు చెప్పారు. అనుకరణ పునర్బలన ద్వారా పదాలను శిశువు ఉచ్చరించినప్పుడు పునర్బలన కల్పించడం ద్వారా పదాలను నేర్చుకుంటారంట. ఉచ్చరించినప్పుడు పునర్బలనం కల్పిస్తే పదాలను స్థిరపరచుకుంటాడు, నేర్చుకుంటాడు. అంతేకాక కొత్త పదాలను ఉచ్చరించినప్పుడు శిశువుకు తగిన ప్రోత్సాహాన్ని ఎవరివ్వాలి, తల్లిదండ్రులు, పెద్దలు అందించాలంట. ఉచ్చారణ దోషాలను సరిచేయడం వలన తమ భాషా సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. కొత్త పదాలు నేర్చుకున్నప్పుడు ప్రోత్సహించాలి. ఏదైనా తప్పులు దొరినా ఆ దోషాలను సరిచేయడం ద్వారా మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. పాఠశాల దశలో పిల్లలు పదజాలం అత్యధికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందంట. రేడియో, టెలివిజన్, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా పిల్లలు తమ సంభాషణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి దోహదం చేస్తాయని స్కిన్నర్ గారు అభిప్రాయపడ్డారు. సింపుల్గా చెప్పాలంటే ఈ బిఎఫ్ స్కిన్నర్ అనే ఆయన అమెరికాకి చెందిన ఆయన, ఈయన ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన ప్రకారం అభ్యసనం జరగడం అంటే ఏంటంటే ఒక కార్యాన్ని ఏదైనా నేర్చుకోవడం అని అర్థం. అందుకని ఈయన చేసిన సిద్ధాంతానికి కూడా కార్యసాధక నిబంధన అనే పేరు పెట్టుకున్నాడు. ఈయన ప్రకారం అనుకరణ పునర్బలన, అనుకరించడం అంటే ఏంటి, చూసి నేర్చుకోవడం. పెద్దలు చేసిన దాన్ని చూడడం ద్వారా పిల్లలు అదే స్థాయిలో దాన్ని చేయడాన్ని అనుకరించడం అంటారు. ఈ అనుకరించడం ద్వారా భాష నేర్చుకోవడం జరుగుతుందని స్కిన్నర్ గారు అభిప్రాయపడ్డారు. అభ్యాసనం అనేది అనుకరణ ద్వారా బాగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రెండోది ఏంటిది, పునర్బలనం. పునర్బలనం అంటే ఏంటి, ఇప్పుడు మాట్లాడడమే ఉంది, మాట్లాడినప్పుడు కొత్త పదాలు బాగా సమర్థవంతంగా నేర్చుకుంటున్నాడు అనుకో పిల్లవాడు, అతనికి ఒక పొగడతో ఏదో ఒకటి పునర్బలనం అందించడం ద్వారా దాన్ని స్థిరీకరించి ఇంకా ఉత్సాహాన్ని కలిగించవచ్చు అనమాట. అలాంటి పనులను ఇంకా చేయడానికి ప్రోత్సహించవచ్చు అనమాట. దాన్నే పునర్బలనం అంటారు. అంటే అనుకరణ పునర్బలనం అనేవి అద్భుతంగా పనిచేస్తాయని ఎవరు చెప్పారు, స్కిన్నర్ గారు అభిప్రాయపడ్డారు. పదజాలం నేర్చుకునేటప్పుడు తల్లిదండ్రులు, పెద్దలు ప్రోత్సహించాలి, నేర్చుకోమని, ఇంకా కొత్త పదాలు పలకమని చెప్పాలి. ఏదైనా తప్పులు దొరికినప్పుడు ఏం చేయాలంట, తప్పులు సరిచేసి భాషను స్థిరీకరించాలన్నమాట.
సామర్థ్యాన్ని, మాట్లాడే సామర్థ్యాన్ని వాళ్ళలో పెంపొందించాలి. పాఠశాల దశలో పిల్లలు పదజాలం అత్యధికంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకు? మాట్లాడుతూనే ఉంటారు కదా. కొత్త పాఠాల ద్వారా కొత్త పదాలు నేర్చుకుంటారు, సమవయస్కుల ద్వారా నేర్చుకుంటారు, రేడియో, టీవీ ద్వారా కొత్త కొత్త పదాలను వింటారు, విన్నదాన్ని నేర్చుకుని పలకడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అలా సామర్థ్యం పెరుగుతుంది అని స్కిన్నర్ అభిప్రాయపడ్డారు. భాషణ వికాసం, బండూరా దృక్పథం. కెనడాకి చెందిన ఆల్ఫ్రెడ్ బండూరా ఏ దేశం అండి? కెనడా. స్కిన్నర్ గారు అమెరికా, బండూరా గారు కెనడాకి చెందిన ఆయన. సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం. బండూరా సిద్ధాంతం ఏంటిది? సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం, సోషల్ కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ. దీన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆల్ఫ్రెడ్ బండూరా, కెనడా. ఇతని ప్రకారం శిశువు తల్లిదండ్రులను, పెద్దలను వారు మాట్లాడే భాష తీరును పరిశీలించడం చాలా ఇంపార్టెంట్. ఈ థియరీలో పరిశీలించడం వలన, అనుకరించడం వలన భాషా వికాసం జరుగుతుందని చెప్పాడు. సింపుల్గా 2 పదాల్లో తేల్చేశాడు చూడండి. ఆల్ఫ్రెడ్ బండూరా గారు కెనడాకి చెందిన ఆయన. ఈయన సిద్ధాంతం సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం. దీనిలో ఏం చెప్పారంటే శిశువు ఎక్కడ ఉంటాడంటే తల్లిదండ్రుల దగ్గర, కుటుంబంలో కానీ, ఉపాధ్యాయుల దగ్గర, పాఠశాలలో కానీ ఉంటాడు. ఇలా తల్లిదండ్రులు మాట్లాడే భాషను శిశువు అప్రయత్నంగానే విని నేర్చుకుంటాడంట. పరిశీలిస్తాడు, అనుకరిస్తాడు. ముందు పరిశీలించడం అంటే ఏంటి? అబ్జర్వ్ చేస్తాడు తెలియకుండానే. ఆ అబ్జర్వ్ చేసిన దాన్ని తాను కూడా అలాగే మాట్లాడడానికి అనుకరిస్తాడంట. ఈ పరిశీలించడం, అనుకరించడం ద్వారా భాషా వికాసం అద్భుతంగా జరుగుతుందని చెప్పిన వారు ఎవరు? కెనడాకు చెందిన ఆల్ఫ్రెడ్ బండూరా గారు. ఈ థియరీయే సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం. శిశువులు పెద్దల భాషను అవధానంతో నిశ్చితంగా పరిశీలించడం, వినడం ద్వారా భాషాభివృద్ధిని పొందుతారు. శిశువులు పెద్దలు మాట్లాడేటప్పుడు అవధానంతో జాగ్రత్తగా విని నిశ్చితంగా పరిశీలించి భాషను అభివృద్ధి చేసుకుంటారంట. బండూరా ప్రకారం శిశువు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తాడో ఆ ప్రాంత భాషను పరిశీలించి, అనుకరించి ఆ భాషను నేర్చుకోవడం జరుగుతుంది. కనుక ఒక్కొక్క ప్రాంతంలో నివసించే శిశువులు ఆ ప్రాంతానికి సంబంధించిన భాషను నేర్చుకోగలుగుతారు. పరిశీలించడం ద్వారా, అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు. తెలుగు మాట్లాడే కుటుంబంలో అయితే తెలుగు భాష మాట్లాడగలుగుతాడు పిల్లోడు. ఉర్దూ మాట్లాడే కుటుంబంలో అయితే ఉర్దూ భాష అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. హిందీ మాట్లాడే తల్లిదండ్రులు ఉన్న కుటుంబంలో హిందీ మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? తల్లిదండ్రులు మాట్లాడే భాషను ముందు పరిశీలించి తర్వాత అదేవిధంగా మాట్లాడడం అనుసరించి అనుకరిస్తారనమాట ఈ సిద్ధాంతం ప్రకారం. ఏ సిద్ధాంతం? సాంఘిక సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఆల్ఫ్రెడ్ బండూరా గారిది. కెనడాకి చెందినవారు వీరు. నెక్స్ట్ భాషణ వికాసం, నోమ్ చామ్స్కీ సిద్ధాంతం ఏంటో చూద్దాం. అమెరికాకి చెందిన భాషా శాస్త్రవేత్త. ఎక్కడ? అమెరికాకి చెందినవారంట. ఈయన ఒక భాషా శాస్త్రవేత్త. ఎవరు? నోమ్ చామ్స్కీ. భాషా గ్రహణ సిద్ధాంతం. ఈయన సిద్ధాంతం పేరేంటి? భాషా గ్రహణ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది నోమ్ చామ్స్కీ, అమెరికాకి చెందినవారు. నోమ్ చామ్స్కీ ప్రకారం పిల్లలు భాషను నేర్చుకోవడానికి అనువైన అంతర్గత సహజ సామర్థ్యం ఏముంటుంది? పిల్లల్లో అంతర్గతంగా సహజ సామర్థ్యంతో జన్మిస్తారు. అంటే పుట్టుకతోనే అంతర్గతమైన సహజ సామర్థ్యంలో ప్రతి పిల్లవాడు జన్మిస్తాడని చెప్పింది ఎవరు? నోమ్ చామ్స్కీ, అమెరికా. శిశువు మెదడు భాషా నిర్మాణానికి అవసరమైన నిర్మాణాలుండి ఎప్పుడైతే శిశువులు భాషా వినికిడికి గురవుతారో అప్పుడు అవి పనిచేయడం ప్రారంభిస్తాయి. అంటే ఆల్రెడీ అంతర్గతంగా మెదడులో ఉంటే ఎప్పుడైతే చెవుల ద్వారా భాష అనేది మెదడుకు చేరుతుందో అవి యాక్టివ్ అవుతాయి అని చెప్పారు. దీన్నే అతను భాషా గ్రహణ యంత్రం. ఏముంటుందంట? ప్రతి శిశువు మెదడులో అంతర్గతంగా ఒక భాషా గ్రహణ యంత్రం ఉంటుందని పేర్కొంది ఎవరు? నోమ్ చామ్స్కీ, అమెరికా చెందినవారు. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైడ్, ల్యాడ్. ప్రతి శిశువులో ఏముంటుందని చెప్పాడు? లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, భాషా గ్రహణ యంత్రం అనేది అంతర్గతంగా ఉంటుందని నోమ్ చామ్స్కీ గారు భాషావేత్త పేర్కొన్నారు. తదుపరి ఇదే అన్ని మానవీయ భాషలకు సాధారణమైన అంతర్గత సూత్రాలుగా, సార్వత్రిక వ్యాకరణంగా ఉండగలదని భావించారు. తర్వాత అన్ని మనుషులు మాట్లాడే భాషలకు సాధారణంగా అంతర్గతంగా సూత్రాలుగా, సార్వత్రిక వ్యాకరణంగా ఈ ల్యాడ్ అనేది ఉంటుందని చామ్స్కీ గారు పేర్కొన్నారు. శిశువు పరిసరాల్లోని పెద్దల భాషను ఈ ల్యాడ్ ఆధారంగా ప్రాథమిక భాషా దత్తాంశాన్ని, అర్థాన్ని, వ్యాకరణాంశాలను రూపొందించుకోగలరని, ప్రపంచంలో అన్ని భాషలకు వర్తిస్తుందని, అన్ని మానవ భాషలకు వర్తిస్తుందని ల్యాడ్ అనేది చెప్పారనమాట చామ్స్కీ గారు. శిశువు మెదడులో సార్వత్రిక భాషా సూత్రాలను, సార్వత్రిక వ్యాకరణ నిర్మాణాలను
నిక్షిప్తం చేసుకునే సామర్థ్యం పుట్టుకతో కలిగి ఉంటారు. అంతర్గతగా పుట్టుకతోనే ఆ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు ప్రతి శిశువు అని బల్లగుర్తి చెప్తారనమాట నోమ్ చామ్స్కీ గారు పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోని అన్ని భాషలకు వర్తిస్తుందని తెలిపారు. చామ్స్కీ ప్రకారం పిల్లలు మెదడులో నిక్షిప్తమైన సార్వత్రిక వ్యాకరణ సూత్రాల నిర్మాణం లేదా సాధనం ద్వారా పరిసరాలలోని భాషా నిర్మాణాలను అవగాహన చేసుకుంటారు. భాషకు సంబంధించిన ప్రాథమిక దత్తాంశాలను సాధారణ భాషా సూత్రాల ద్వారా వ్యాకరణ పరిజ్ఞానాన్ని మరియు కొత్త నియమాలను కొంత యత్నదోష ప్రక్రియల ద్వారా పెద్ద భాషకు సరిసమానంగా రూపొందించుకోవడం అనేది జరుగుతుందని చామ్స్కీ గారు అభిప్రాయపడ్డారు. ఏంటంటే పిల్లల్లో అంతర్గతంగా ఉన్న భాషా గ్రహణ సామర్థ్యం ద్వారా భాషా నిర్మాణాన్ని అర్థం చేసుకుంటారంట. భాషకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు దత్తాంశాలను వ్యాకరణ పరిజ్ఞానాన్ని నియమాలని యత్నదోష ప్రక్రియ ద్వారా నేర్చుకుంటారు. అంటే ఒక్కసారి చేసిన పని దానిలో తప్పులు తగ్గించుకుంటూ స్టెబిలైజ్ చేసుకుంటారనమాట భాషని. పెద్దల భాషకు సరిసమానంగా పిల్లలు ఈ విధంగా భాషని అర్థం చేసుకుని మాట్లాడడం అనేది జరుగుతుందని ఎవరు చెప్పారు? నోమ్ చామ్స్కీ. ఈయన ఒక భాషా శాస్త్రవేత్త, అమెరికాకి చెందినవారు. ల్యాడ్ గురించి చెప్పారు. భాషా గ్రహణ యంత్రం ప్రతి పిల్లవాళ్ళు అంతర్గతంగా ఉంటుంది అనేది లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ LAD. దీని గురించి చెప్పిన వారు నోమ్ చామ్స్కీ. నైతిక వికాసం, మోరల్ డెవలప్మెంట్ ఏంటో చూద్దాం. పిల్లలకు మన సమాజంలో ఉన్న విలువలు, సత్సంస్కృతి మొదలైన వాటి గురించి తెలియదు. చిన్నపిల్లలు కాబట్టి విలువల గురించి, సంస్కృతి గురించి ఫస్ట్ తెలియదు అనమాట. అందువల్ల చిన్నతనం నుంచే పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేలా ప్రయత్నించాలి. ఏది తప్పు, ఏది ఒప్పు మొదలైన విషయాల గురించి ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు, పాఠశాలలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు పిల్లలకు అర్థమయ్యేలా తెలియచేయాలంట. కాబట్టి వివిధ దశల్లో నైతిక వికాసం గురించి తెలుసుకుంటే ఉపాధ్యాయులకు నైతిక వికాసాన్ని పెంపొందించడంలో దోహదపడతారు. ఏంటంట పిల్లలు పుట్టినప్పుడు విలువలు, సంస్కృతి వీటి గురించి తెలుసుద్దండి? తెలియదు. చిన్నగా ఉన్నప్పుడు తెలీదు. తర్వాత ఎవరు చెప్పాలి? కుటుంబంలో ఉన్నప్పుడు తల్లి, తండ్రి విలువల గురించి, నైతిక విలువలు అంటే ఏంటి, మంచిగా ఎలా ఉండాలి, సంఘంలో ఎలా కలవాలి, ఇవన్నీ నేర్పించాలి. కుటుంబంలో తండ్రిని చూసి, తల్లిని చూసి అప్రయత్నంగా నేర్చుకుంటాడు. కొన్ని మనం చెప్పడం ద్వారా తెలుస్తాయి. కుటుంబం తర్వాత ఎక్కువగా ఉండేది ఎక్కడండి? సమాజంలో, పాఠశాలలోనే కదా. పాఠశాలలో ఎవరు ఉంటారు? ఉపాధ్యాయుని దగ్గర ఉంటాడు. కాబట్టి ఇవన్నీ ఉపాధ్యాయుడు నైతిక విలువల్ని పిల్లలకు వచ్చేలాగా నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడికి ఉంది. శైశవ దశలో శిశువుకి ఏ విధమైన నైతిక విలువలు కానీ, అంతరాత్మ కానీ ఉండదు. 2 సంవత్సరాల లోపు కదా శైశవ దశ అంటే. ఆ దశలో నైతిక విలువల గురించి తెలియదు, అంతరాత్మ అనేది ఏర్పడదు. వారు నైతికంగా మంచివారుగా కానీ, చెడ్డవారుగా కానీ కంటే అనైతిక జీవిగా ఉంటాడు. ఎక్కడ? శైశవ దశలో. వారి ప్రవర్తన ఎటువంటి నైతిక ప్రమాణాలపై ఆధారపడదు. ప్రజ్ఞాపరంగా తక్కువ వికాసం చెంది ఉండడం వల్ల శిశువు ఏది తనకు ఆనందాన్ని ఇస్తే అదే సరైందని, కష్టాన్ని తప్పుగా భావిస్తాడు. కష్టాన్ని ఇచ్చేదాన్ని ఇది తప్పు, ఆనందాన్ని ఇచ్చేది రైటు అనేది ఎక్కడ భావిస్తాడు? అనైతికత ఉంటుంది కాబట్టి శైశవ దశలో ఉంటుంది అనమాట ఈ స్టేజ్. ఏది సరైంది, ఏది తప్పో తెలియకపోవడం వల్ల వారికి నేరం చేసినా సరే చేసామనే భావన ఉండదు. తప్పు చేసినా నేను తప్పు చేశానని ఫీల్ అవ్వడం అనమాట. ఎక్కడ? శైశవ దశలో. అంటే ఈ దశలో శిశువు నైతిక విలువలు కేవలం సొంత ఆనందానికి మాత్రమే, బాధకు కానీ ఆనందానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. బాధ కలిగించేదేమో చెడు, ఆనందాన్ని కలిగించేది మంచి అనే విధంగా ఆలోచిస్తాడు. ఎక్కడ? శైశవ దశలో. అయితే కాలక్రమంలో వారు తల్లిదండ్రుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, ఇతర పెద్దల నుంచి మంచి విలువలు నేర్చుకుని వాటిని పాటించడం అనేది జరుగుతుంది. పూర్వ బాల్య దశలో కూడా నైతిక వికాసం తక్కువ స్థాయిలోనే ఉంటుంది. శైశవ దశలో అసలు ఉండదు, పూర్వ బాల్య దశలో కొద్దిగా తక్కువలో ఉంటుందంట. ఈ దశలోని పిల్లలు ప్రజ్ఞా సామర్థ్యం, అమూర్త సూత్రాలను అనుప్రయుక్తం చేసి చేసిన పని తప్ప రైటా అని తెలుసుకోవడానికి ఆ స్థాయికి ఎదగరు. అమూర్తం అనేది ఇంకా పూర్వబాల దశలో ఏర్పడదు కాబట్టి, మూర్తమే ఉంటుంది కాబట్టి కంటికి కనిపించే వాటినే నమ్ముతారు, తప్ప ఒప్ప అని తెలుసుకునే స్థాయికి ఎదగరనమాట ఎక్కడ? పూర్వబాల దశలో. సందర్భాన్ని బట్టి ఈ దశలోని పిల్లలు విలువలను నేర్చుకుంటారు. పూర్వబాల దశలో వచ్చేసరికి విలువలు నేర్చుకుంటారంట. స్మృతి స్థాయి కూడా తక్కువగా ఉన్నందువలన ఈ సందర్భంలో తప్పు అని వాదించిన పని మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది. అయినా మనం అర్థం చేసుకోవాలి, సైకాలజీ తెలుసుకునేది అందుకే.
పూర్వబాల దశలో ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వరు కాబట్టి, నైతికత ఏర్పడదు కాబట్టి, తప్పన్నా కానీ మళ్ళీ మళ్ళీ చేస్తారంట. మనం దాన్ని అర్థం చేసుకుని సక్రమంగా మెలగాలి వాళ్ళతో. ఈడేంటి మళ్ళీ చేస్తున్నాడని కొట్టడం, దండించడం, ఇలాంటి శిక్షించడం పనులు చేయకూడదు. అర్థం చేసుకోవాలి. ఆ పూర్వబాల దశలో ఉన్న పిల్లవాడికి అది ఉండదు కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి ఉపాధ్యాయుడిగా. సాధారణంగా దీన్ని పెద్దలు అదే విధంగా భావించడం జరుగుతుంది. అవిధేయత అంటే ఈడింతేరా, పెద్దల పట్ల గౌరవం ఉండదు, మాట్లాడడం రాదు, చేయడం రాదని ఒక ముద్ర వేస్తారు. అలా వేయకూడదనమాట. ఈ దశలోని పిల్లలు వివేచనం ఉపయోగించుకోకుండా నియమాలను స్వయంచాలకంగా పాటిస్తారు. ఒక పని తప్ప ఒప్ప అనేది దాని ఫలితం ఆధారంగా మాత్రమే గుర్తిస్తారు. ఏంటి, ఆనందాన్ని ఇస్తే మంచిది, బాధను కలిగిస్తే చెడ్డది, ఈ రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ దశలో పిల్లలు శిక్ష పడే పని తప్పు అని, ఒక పని చేసినప్పుడు శిక్ష పడితే అది తప్పని అర్థం చేసుకుంటారు. ఎవరైనా మంచి చేసేవారని పొగిడితే, బహుమానం ఇస్తే ఆ పని ఓహో నేను మంచి పని చేశానా అని వారికి అర్థమవుతుంది. శిక్షింపబడే పని తప్పు, పొగడతా బహుమానం లభించే పనిని ఒప్పుగా భావించేస్తారు. ఎక్కడ, పూర్వబాల దశలో. అంతరాత్మ ఇంకా ఏర్పడనందున శైశవ దశలో ఏర్పడదు, పూర్వబాల దశలో కూడా అంతరాత్మ ఇంకా ఏర్పడదు. ఈ దశలోని పిల్లలు తప్పు చేసి దొరికిపోయినప్పుడు కూడా బాధపడరు, కానీ శిక్ష నుంచి తప్పించుకోవడానికి వారి ప్రవర్తన సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. నేను చేయలేదు, ఇంకొకటి మీద నెట్టేయడం జరుగుతుందన్నమాట. ఎక్కడ, పూర్వబాల దశలో. రైట్. ఉత్తర భారతదేశంలో నైతిక విలువలు వృద్ధి చెందుతాయి. శైశవంలో లేవు, పూర్వబాల దశలో లేవు, కానీ ఎక్కడ ఉన్నాయి నైతిక విలువలు ఎక్కడ ఏర్పడుతున్నాయి, ఉత్తర భారతదేశంలో ఏర్పడుతున్నాయి. సాంఘిక సమూహాలు వివిధ రకాలైన తీవ్రతను ఆపాదిస్తాయి అనేది తెలుసుకుని ఆ జ్ఞానాన్ని, నైతిక భావనలను పెంపొందించుకోవడంలో ఉత్తర భారతదేశంలో ఉన్న పిల్లలు నేర్చుకుంటారంట. ఈ దశలో తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ప్రకారం కాకుండా ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఒక సంఘటన లేదా ఒక సందర్భం, ఆ సందర్భంలో జరిగిన విషయం ఆధారంగా తప్పేంటి రైట్ ఏంటి అనేది ఆలోచించే కెపాసిటీ వస్తుంది. ఎక్కడ, ఉత్తర బాల్య దశలో. పూర్వ బాల్య దశలో లేదు, శైశవ దశలో లేదు. గమనించాలి. సంఘటన ఆధారంగా నిర్ణయిస్తారంట. ఉదాహరణకి 4 సంవత్సరాల పిల్లవాడు అబద్ధం చెప్పడం తప్పు అంటాడు. 4 సంవత్సరాలకి ఇంకేం తెలియదు కాబట్టి. అదే 10 ఏళ్ళు వస్తాయి, ఉత్తర బాల్య దశలోకి వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి అబద్ధం చెప్పడం తప్పు కాదని మెచ్యూరిటీ పెరుగుద్ది కాబట్టి అర్థం చేసుకోగలుగుతాడు. ఈ దశలో నైతిక నియమాలు వారి సమవయస్కులసే ప్రభావితం కాబడి ఉంటాయి. ఈ దశలో, ఉత్తర భారతదేశంలో నైతిక నియమాలు ఎవరి ద్వారా ప్రభావం అవుతాయంట, సమవయస్కులు ద్వారా ప్రభావితం అయి ఉంటాయి. కానీ ఈ దశ పూర్తయ్యేసరికి పెద్దలు ఏర్పాటు చేసిన నియమాలను అనుసరించి ప్రవర్తిస్తారు. 10 ఏళ్ళు వచ్చేసరికి అవగాహన చేసుకుంటారంట. ఈ దశలో ఆత్మభావన బాగా ఏర్పడడం వల్ల వారు తప్పు చేసినప్పుడు సిగ్గు, తప్పు చేసేమన్న భావన ఏర్పడుతుంది. ఈ భావం ఎక్కడ లేదు, శైశవ దశలో అసలు తెలియదు. పూర్వబాల దశలో తప్పు చేసినా దొరికిపోయినా సరే నేను తప్పు చేశానని ఫీలింగ్ ఉండదన్నమాట. కానీ ఎక్కడ ఉంటుంది, ఉత్తర బాల దశలో ఆత్మభావన ఏర్పడిన తర్వాత తప్పు చేస్తే ఒకవేళ నేను తప్పు చేశానని సిగ్గు, బిడియం కలుగుతుంది. ఈ దత్తాంశానికి ఇంటి దగ్గర బడిలో చేసే చిన్న చిన్న నేరాలు మానుకుంటారు. చిన్న చిన్న దొంగతనాలు పూర్వబాల దశలో మనకు కనపడుతూ ఉంటాయి, కానీ అది ఉత్తర బాల దశలో అది చేయకూడదు అని నలుగురిలో పరుగు పోద్ది సిగ్గని ఆలోచిస్తాడనమాట పిల్లోడు. ఆత్మభావన ఏర్పడి వాటిని వదిలేస్తాడు. బాల్యంలో లాగా ప్రవర్తన నియంత్రించే బాహ్యకారకాలు లేనప్పటికీ వారిని నడిపించడానికి ఖచ్చితమైన నైతిక నియమ నిబంధనలు పెంపొందించుకోవడంలో కౌమారులు నేర్చుకోవాల్సిన ఒక ముఖ్య అంశం అంటే వారి వారి ప్రవర్తన వారే నియంత్రించుకోవాల్సి ఉంటుంది. వయోజన నైతిక వ్యవస్థను ఇనుమడించుకోవడానికి అవసరమయ్యే 3 ముఖ్య విధులను కౌమార దశ అంతానికి సాధిస్తారంట. ఎప్పుడుకి వస్తుంది, కౌమార దశ అంతానికి వస్తుందంట. ఏంటి, సెల్ఫ్ కంట్రోల్ అనేది. బాల్యంలో పరిస్థితుల అనుసారంగా ఉండే విలువలకు బదులు సాధారణ నైతిక భావనలను ఏర్పరచుకోవడం. ఈ భావనలను ఒక ఖచ్చితమైన నైతిక నిబంధనలను ఏర్పరచుకోవడం, ఎవరి ప్రవర్తనపై వారే నియంత్రణ తెచ్చుకోవడం. పూర్వ భారతదేశంలో ఉండదు, ఉత్తర భారతదేశంలో ఆత్మభావన ఏర్పడుతుంది. అందువల్ల పూర్వ భారతదేశంలో తప్పు చేసినా సరే నేను తప్పు చేశానని అసలు ఆ ఫీలింగే ఉండదన్నమాట. కానీ ఆత్మభావన ఎక్కడ ఏర్పడుతుందండి, ఉత్తర భారతదేశంలో ఏర్పడుతుంది. కాబట్టి తప్పు చేస్తే ఒకవేళ దొరికితే నలుగురిలో పరుగు పోద్దనే ఆలోచన మైండ్లోకి వస్తుంది. ఆత్మభావం నుండి అలాంటి చిన్న చిన్నవన్నీ మానుకుంటాడు. బాల్యంలో పరిస్థితుల అనుసారంగా ఉండే విలువలకు బదులు సాధారణ నైతిక విలువలు ఏర్పరచుకోవడం. ఈ భావనను ఖచ్చితమైన నైతిక నిబంధనలను ఏర్పరచుకోవడం, ఎవరి ప్రవర్తనపై వారే నియంత్రణ వచ్చేస్తుందంట. ఎప్పటికీ ఉత్తర భారతదేశ అంతానికి ఏర్పడుతుంది.
ఓకే. రైట్.